భోజనం చేయడం ఒక మహాయజ్ఞం లాంటిది. వివిధ రకాల పదార్థాలను అగ్నిదేవుడి ద్వారా దేవతలకు అందించడం యజ్ఞం. అదే పని మనం భోజనం చేసేటప్పుడు మనకిష్టమైన పదార్థాలను కడుపులోకి పంపిస్తున్నాం. ఉదరంలోని జఠరాగ్నికి మనం అన్నాన్ని సమర్పించినప్పుడు ఆ అగ్ని ఆహారాన్ని శక్తిగా మార్చి మన శరీరంలోని సమస్త దేవతలకు శక్తిని పంపుతుంది. తత్ఫలితంగా మనం శారీరకంగా శక్తివంతులమవుతున్నాము. బ్రహ్మాండంలో ఎంతమంది దేవతలున్నారో పిండాండమైన మన శరీరంలో కూడా అంతే మంది దేవతలున్నారు. ఈ దేవతలకు మనం భోజనం తినడం అనే యజ్ఞం ద్వారా హవిస్సులను సమర్పిస్తున్నాం. పవిత్రమైన భక్తితో ఒక మహాయజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతే ఫలితం మన శరీరంలోని దేవతామూర్తులకు ఈ అన్నం ద్వారా శక్తిని సమర్పిస్తున్నాం. అందుకే భోజనం చేయడాన్ని కూడా యజ్ఞంలా చేయగలిగితే అంతే ఫలితం వస్తుంది. అంటే మనం అన్నదానం చేయడం ద్వారా ఎంతో మంది శరీరాల్లో ఉన్న దేవతామూర్తులకు శక్తినిచ్చే దివ్య యజ్ఞాలు చేస్తున్నామని అర్థం. ఇలా